హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఇలాంటి రేజర్స్ ఉంటాయి కదండి, ఇవేంటంటే ఒక్కసారి రేజర్ చేసినందుకు ఏమవుతుందంటే వాటర్ తగలడం వల్ల, లేదంటే కొత్తవైనా సరే కానివ్వండి తుప్పు పట్టినట్లు అనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనకి తుప్పు లేకుండా నీట్గా క్లీన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా వాజలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కదండి, ఒక న్యూస్ పేపర్ పైన వేసేసేసి ఎక్కడైతే మనకి తుప్పు పట్టింది అనిపిస్తూ ఉంటుందో దాన్ని ఈ విధంగా అటు ఇటు రబ్ చేస్తూ ఉన్నామే అనుకోండి, ఆ తుప్పు ఏదైతే ఉందో ఆ తుప్పు మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుందండి. బట్ తీసడం కాకుండా ఈ విధంగా పైన లైట్గా వస్తుంటుంది కదా, కొన్నిసార్లు లోపల పార్ట్లో కాకుండా ఈ విధంగా పైన ఎప్పుడైనా సరే కానివ్వండి తుప్పు పట్టినట్లు అనిపిస్తే మాత్రం ఈ విధంగా వాజలిన్ పెట్రోలియం జెల్తో ఈజీగా తుప్పు అనేది తీసేయచ్చు. ఐ హోప్ ఇదైతే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, టూత్ పేస్ట్ అయిపోయాక మన క్యాప్ని అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదండి. అయితే దాన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. టూత్ పేస్ట్ క్యాప్కి ఏంటంటే ఈ విధంగా డబల్ టేప్ ప్లాస్టర్ పెట్టేసి గోడకు కనుక అంటించేసామో అనుకోండి, ఏదైనా ఇంపార్టెంట్ కీ ఉంది అనుకోండి, కీ హోల్డర్ లాగా అయితే ఉపయోగపడుతుందండి. లేదు అంటారు కీ హోల్డర్ లేని వాళ్ళకి ఏంటంటే మంచి హోల్డర్ లాగా అయితే ఉపయోగపడుతుంది. ఐ హోప్ ఇటుపై అయితే నచ్చిందని నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి చపాతీ కొన్నిసార్లు మనం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా రోలర్కి అంటుకుపోతూ ఉంటుంది కదండి. మనం చపాతీ చెయ్యాలి అని కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా మన చపాతీ అంటుకోకుండా రావాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా మనకి రోలర్ ఏదైతే ఉందో రోలర్ని ఒకసారి ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైన పెట్టేసి ఆ తర్వాత కనుక చపాతీ కనుక చేసేసాము అనుకోండి, చపాతీకి మన రోలర్కి చపాతీ అనేది అంటుకోకుండా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం రెగ్యులర్గా టీ కానివ్వండి లేదంటే పాలు కానివ్వండి తాగే కప్స్ ఏంటంటే ముఖ్యంగా పాలు తాగే ఇలాంటి కప్స్ ఎక్కువ మనకి ఏంటంటే స్మెల్ వస్తూ ఉంటాయి, పాల వాసన ఎంత రెగ్యులర్గా మనం నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి. అండ్ అలానే అడుగును కూడా ఏంటి అని అంటే కొంచెం మనకి పాలు కూడా అంటుకున్నట్లు అనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు సింపుల్గా మనకి ఈ కప్ అనేది కొంచెం డల్ షేడ్ కూడా అనిపిస్తూ ఉంటుంది. మనకి డల్ షేడ్ లేకుండా ఉండాలి అండ్ అలా ఎలాంటి పాల స్మెల్ లేకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా కొంచెం మనం టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఏదైతే మనం టూత్ పేస్ట్ వాడుతుంటే దాన్ని పాత బ్రష్ పైన పెట్టేసేసి క్లీన్ చేసుకున్నామనుకోండి, ఆ టీ కప్పు కొత్త దానిలాగా ఉంటుంది. ఆ పాల వాసన ఏదైతే వస్తుందో ఆ పాల వాసన కూడా లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి కొబ్బరి నూనె ఉంటుంది, కొబ్బరి నుంచి కొంచెం గోరువెచ్చలు అయితే చేసేసుకోవాలండి. డెలివరీ అయిన ప్రతి ఒక్క లేడీకి కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి కదండి. మరి ఎక్కువ కొంతమందికి ఏంటి అని అంటే పైకి పొట్ట వరకు కూడా పాగిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు సింపుల్గా గోరువెచ్చలుగా చేసేసుకొని కొబ్బరి నూనెని డైలీ మీరు దీనిలో కొంచెం అలోవెరా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. పొట్టకు కనుక అప్లై చేసుకుంటూ ఉన్నారనుకున్న స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ బాధపడుతున్నాం, న్యాచురల్గా మనకి తగ్గాలి, ఎలాంటి కెమికల్స్ లేదంటే బయట ఎలాంటి ట్రీట్మెంట్స్ వాడకుండా న్యాచురల్గా మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి తగ్గిపోతూ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా కొబ్బరి నూనె ప్రతిరోజు అలాగే అలోవెరా కొంచెం అప్లై చేసుకుంటూ ఉన్నారనుకోండి, స్ట్రెచ్ మార్క్స్ నుంచి కొంచెమైనా రిలీఫ్ అయితే అవుతారు. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు థ్రోట్ బాగా పెయిన్గా ఉంటుంది కదా, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోయి కనీసం మింగడానికి కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సింపుల్గా న్యాచురల్గా మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గాలి అని అనుకుంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. పెయిన్ కూడా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనకి గోరువెచ్చని నీళ్ళలో కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసేసి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా గార్గిల్ అంటారు కదండి, మనకి అంగిటికి అంతా లోపలికి అంతా వెళ్ళి ఊసేసేయాలండి. ఇలా చేయడం వల్ల మీరు పొద్దున సాయంత్రం ఒక 3 days చేయడం మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. ఎవరైనా సరే థ్రోట్ ఇన్ఫెక్షన్ థ్రోట్ పెయిన్ బాధపడుతూ ఉన్నారు అనుకుంటే ఎలాంటి కెమికల్స్ వాడకుండా వాళ్ళైతే సిరప్స్ ఇస్తారు కదండి, అలా కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా మనకి ఇంట్లోనే తగ్గాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా గోరువెచ్చని నీళ్ళు సాల్ట్ బాగా కలిపేసేసి పొద్దున సాయంత్రం గార్గిల్ చేశారనుకోండి మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టిష్యూ ఉంటుంది, టిష్యూని నేను ఫోల్డ్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న రంధ్రం అయితే చేసేస్తాను. మనకి దీపారాధన దగ్గర కానివ్వండి ఆయిల్ ఇలాంటి బాటిల్ లేదంటే కిచెన్ లోపల కానివ్వండి ఆయిల్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి, ఆయిల్ బాటిల్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే క్యాప్ కనుక లూజ్గా ఉంది లేదంటే ఫాస్ట్గా మనం వంట చేయాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే లీక్ అయిపోతూ ఉంటుంది, దానివల్ల బాటిల్కి అంతా అంటుతుంది, మనం పట్టుకోవాలని కూడా ఇబ్బందిగా జిడ్డుగా అంటుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు అలా అంటకుండా ఉండాలి, జిడ్డు అనేది లేకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా టిష్యూ పేపర్ని పెట్టేసేసి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ కనుక వేసేసాము అనుకోండి, మనకు ఆయిల్ టచ్ చేసినా కానివ్వండి జిడ్డు అనేది లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా దియాస్ కనుక వెలిగించుకోవాలి అనుకోండి, మనకి కొన్నిసార్లు వెంటనే కొండెక్కిపోతూ ఉంటుంది
ఉంటుంది కదండి, అలా కొండకిపోకుండా ఉండాలి అని అంటే మనం వెలిగించిన దేవుడి దగ్గర పెట్టినా కానివ్వండి లేదా సపరేట్గా పెట్టినా కానివ్వండి, ఎక్కువసేపు మంచి బ్రైట్నింగ్తో కూడా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా దియాస్కి కాటన్ ఉంటుంది కదా, కాటన్కి ఒత్తుకి ఏదైతే ఉందో ఒత్తుకు నెయిల్ పాలిష్ కనుక అప్లై చేసేసి ఆ తర్వాత కనుక వెలిగించుకున్నామే అనుకోండి, మనకి ఆ వెలుగు అనేది మంచి బ్రైట్గా ఉంటుంది అండ్ అలానే ఎక్కువసేపు కూడా వస్తుందండి. ఎప్పుడైనా సరే దియాస్ వెలిగించుకోవాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు నూనెలో ఈ విధంగా పెట్టేసి వెలిగించే బదులు ఈ విధంగా కొంచెం చివర్లో ఏదైతే ఉందో ఆ చివర్లో కొంచెం నెయిల్ పాలిష్ కనుక పెట్టేసి వెలిగించాము అనుకోండి, ఎక్కువసేపు వెలుగుతుంది, అలాగే బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆకుకూరలు తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదండి, ముఖ్యంగా మనకి పాలకూర ఉంటుందో పాలకూరలో ఎక్కువ కుళ్ళిపోయిన ఆకులు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, అది తీసి మళ్ళీ కుళ్ళిన ఆకు సపరేట్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అయితే పడుతుంది. సింపుల్గా మన వర్క్ అనేది అయిపోవాలనుకుంటే మాత్రం మంచిగా క్లీన్ చేసిన దువ్వెన ఒకటి తీసుకుని ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి, ఇలా కనుక మనం సపరేట్ చేసుకున్నాం అనుకోండి, చివరిలో ఉన్నది ముఖ్యంగా కుళ్ళిపోయింది ఏంటంటే అలాగ మధ్యలో కాడల మధ్యలో ఉండిపోతుంది కదండి. సింపుల్గా మనకి పని అనేది అయిపోవాలి, చాలా త్వరగా టైంగా ఎక్కువ లేదు అనుకోండి, సింపుల్గా మన ఆకుకూరలు కుళ్ళిపోయిన ఆకుకూరలు అనేవి సపరేట్గా అయిపోవాలి మంచి వాటిలో అనుకుంటే సింపుల్గా ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా ఎక్కువ టైం పట్టకుండా, ముఖ్యంగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి, వర్క్ చేసుకునే వాళ్ళు, అలాంటప్పుడు మనకు త్వరగా పని అయిపోవాలి అనుకుంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. చూపిస్తున్నాను చూడండి ఎంత త్వరగా మన పని అయితే అయిపోతుందో, చాలా తక్కువ టైంలో మనకు కుళ్ళిన ఆకులని సపరేట్ అయితే అయిపోతాయి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి డియోడ్రెంట్ ఉంటాయి కదండి, కొంతమందికి స్వెట్ ఎక్కువ పడుతుంది అనుకో, స్మెల్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, కొంతమంది పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు. అలా కాకుండా పర్ఫ్యూమ్ వాడి ఇష్టం లేని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ముఖ్యంగా కొంచెం టీనేజ్లో అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ స్వెట్ ఎక్కువ వస్తుంది, కొంచెం స్మెల్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు డైరెక్ట్ పర్ఫ్యూమ్ పెట్టినా కానివ్వండి కొంచెం ఎలర్జీస్ ఫామ్ అయిపోయే వాళ్ళు ఉన్నారు అనుకోండి, సింపుల్ ఇలా రోలర్స్ ఉంటాయి కదండి, ఈ రోలర్స్ని కూడా మనం డైరెక్ట్గా స్కిన్ పైన అప్లై చేయకుండా, స్కిన్ పైన అప్లై చేసినా కానివ్వండి అండర్ ఆర్మ్స్ లోపల కొన్నిసార్లు ఏమవుతుంది ఎలర్జీస్ అనేది ఫామ్ అయిపోతుంటాయి. అలా కాకుండా ఈ విధంగా టీనేజర్స్ అమ్మాయిలకి ఎవరికైనా లేదంటే ఎవరికైనా ఎలర్జీస్ ఉన్నా కానీ పర్ఫ్యూమ్తో ఈ విధంగా రోలర్ తీసుకొని షర్ట్ ఎక్కడైతే ఉంటుందో అండర్ షర్ట్ పైన కనుక అప్లై చేసాము అనుకోండి, స్కిన్కి టచ్ అవ్వకుండా ఉంటుంది, అలానే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది, స్కిన్ పైన కాకుండా డైరెక్ట్ షర్ట్ పైన కాబట్టి ఎలర్జీస్ ఎవరికైనా ఉన్నా కానివ్వండి ఎలర్జీ స్కిన్కి అంటది కాబట్టి రోలర్ అనేది ఎలాంటి స్కిన్ ఎలర్జీస్ లేకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వైట్ కలర్ షర్ట్స్ ఉంటాయి కదా, కాలర్ పైన కొన్నిసార్లు ఎంత నీట్గా వాష్ చేసినా కానివ్వండి ఈ విధంగా మురికి అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, ఎప్పుడైనా సరే అత్యవసర పరిస్థితుల్లో మనం ఇదే షర్ట్ వేసుకోవాలి, కొంచెం మురికి ఎక్కువగా కనిపిస్తుంది అనుకోండి, సింపుల్గా మనకి వాష్ చేసే అంత టైం లేదు అనుకున్నప్పుడు చాక్ పీస్ ఉంటుంది కదండి, చాక్ పీస్ని ఒక్కసారి రుద్దేసేసి ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దాన్ని పొడి క్లాత్ ఒకటి తీసుకొని ఎక్స్ట్రా అంతా తుడిచేసేసాము అనుకోండి, ఆ షర్ట్ పైన మురికి కలర్ అనేది కనిపించకుండా అయితే ఉంటుంది. అలానే షర్ట్కి కాలర్కి అసలు మురికి అంటకుండా ఉండాలని కొంతమంది కర్చీఫ్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారంటే, లేదు అంటారా వైట్ కలర్ టేప్ ఉంటుంది కదండి ట్రాన్స్పరెంట్, అది వేసుకున్నా కానివ్వండి వైట్ షర్ట్ వేసుకున్నప్పుడు మనకి ఈ మురికి అనేది ఎక్కువ అంటుకుంటుంది, దానివల్ల షర్ట్ కూడా పాడవకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపించే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ ఇస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.